హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అట్లా మున్సిపాలిటీ సమయంలో ఆధారపడాలి. సిద్ధపడదాం. మనం రెండు చేతులు పైకెత్తి అందరం కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా స్తోత్రములు, సర్వాధికారి స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా మా ప్రభువా స్తోత్రములు. అనుభవం వేరేదో దేవ భూత భవిష్యత్తు వర్తమానం కలిగిన మా ప్రభువా. ఓ తండ్రి, నీవు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ప్రభువా. నువ్వు మారణ దేవుడు, మార్పు లేని దేవుడు నాయనా. భూమి ఆకాశములు కట్టించుకున్నా కానీ నా నాలో పొగలుస్తున్నారు తగ్గిపోవాలని చెప్పిన దేవుడు నాయనా. ఈ వాక్యం నిత్యమైన నా ప్రభువా. ఓ తండ్రి, నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, పాట ద్వారా స్తుతించున్నాము నాయనా. ఇల్లు కనపరుచున్నాము నా తండ్రి. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చినట్టుగా ప్రభువా. ఇదిగో తండ్రి, నీవే నీవు ఆశీర్వదించి మాతో మాట్లాడు ప్రభువా. ఈ సమయంలో మేము మాట్లాడటాన్ని ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ నోటి మాట మమ్మల్ని బ్రతికించిన తండ్రి, మమ్మల్ని జీవంతులైన తండ్రి. ఓ ప్రభువా, స్తోత్రము, స్తోత్రము నా తండ్రి. ఏ రంగం మీద దిగిరా ప్రభువా. ఈ వాక్యం నా హృదయంలో నీరు కట్టి పలుపు దయచేయ ప్రభువా. ఈ కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. ఈ రాష్ట్రంలో చేరి మాట్లాడతామని ఎదురు చూస్తున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓటాయు. ఓ పాపి అంగుము పాపము పోగొట్టు. యేసు నాకు మారుగా ఆశీర్వచనగా. ప్రభు యేసు రక్తమే ఇప్పుడు సాగించు నాకు ఆశోదుడాయేను. నేనాకి పాపినేపు రక్తంలో లేదను. యేసు కుమారుడా ఆశీర్వచనగా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓటాయు. ఓ పాపి అంగుము పాపము పోగొట్టు. యేసు ఆశీర్వచనగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు చదువుకున్నాం.
యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెత్తుకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడు ముక్కలు తినుడు కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించిందాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేస్తుంది. జీవాధిపతి, జీవం కలిగిన దేవ, మీ ఘననామమునకు స్తోత్రం. ఇదిగో నాయన, గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అడుగు పెట్టించిన దేవా, మీకు స్తోత్రం. ప్రభువా, గడిచిన సంవత్సరంలో ఏవైతే తప్పిదాలు చేసామో అవన్నీ ప్రభువా మేము మరచి, అయా తండ్రి, ముందున్నటువంటి మా పరుగు పందెంలో ప్రభువా మేము ఉన్నతమైన వాటి కోసం పరిగెత్తే భాగ్యం మాకు దయచేయండి. పౌలు గారు అన్నారు, వెనకన్నవి మరచి ముందున్న వాటికే పరిగెత్తుతామని చెప్పాడు ప్రభు. అలాగే మేము కూడా తండ్రి, ఇదిగో నా తండ్రి, ఉన్నతమైనటువంటి లక్ష్యాల కోసం పరలోకంలో వాటిపైన మేము దృష్టి ఉంచి ప్రభువా ముందుకు సాగే భాగ్యాన్ని 2025 సంవత్సరం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అంతకుముందు కంటే ఇంకా ఎక్కువగా మీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, కృప చూపించండి. ఇదిగో నాయన, ఈ సమయంలో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి సమర్పించుకుంటున్నాను. చదువుకున్న వాక్య భాగం నీది కనుక నీవే దానిలోని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇక నిలబడి నేను కేవలం నిమిత్తం మాత్రమే ప్రభువా. అయా నా తండ్రి, వాక్యం చూచుటకైనాను, తాకుటకైనాను, బోధించుటకైనా నేను ఏకండి కాను ప్రభువా. అయినప్పటికీ మీ కృప ద్వారా ఇక్కడ నిలబడి ఉండగా మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని నాయన ఆశీర్వదించమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి నూతన సంవత్సరం మొదటి రోజు, మొదటి బుధవారం. ఆమేన్. సో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలని, ఇంకొక మెట్టుకు మనల్ని దేవుడు ఎక్కించాలని ప్రార్థన అయినాడు. ఆమేన్. సో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటున్నాడు, నడిపిస్తున్నాడు. మరి దినదినము కూడా మనల్ని మరి ఆయన వృద్ధి చెందిస్తూ ఉన్నాడు. సో నూతన అనుభవంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనం ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఆమేన్. సరే, మంచిది. ఈరోజు వర్తమానం చెబుదామని చెప్పి వర్తమానం చదివాను. బట్ అది చివరికి ఈరోజు బోధించేది కాదని చెప్పి అర్థమైంది. సో దట్ చివరి మూమెంట్లో నేను మళ్ళీ వర్తమానం మార్చుకోవాల్సి వచ్చింది. సరే, ఏదైనప్పటికీ మరి దేవుడే ముందుకు నడిపిస్తాడు. చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న వర్తమానము, అదేంటంటే వేడని పట్టుదల. ఆమేన్. వేడని పట్టుదల. ఆమేన్. సో ప్రియ సోదరి సోదరులారా, దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా సరే పొందుకోవాలంటే మనకి వేడని పట్టుదల ఉండాలి. ఆమేన్. సో వేడవకుండా మనం ఎప్పుడైతే దేవుడిని పట్టుకుని ఉంటామో, సో అప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేసే దేవుడే అయినాడు. ఆమేన్. అయితే వేడని పట్టుదల రావాలి అంటే, నువ్వు పట్టు విడకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడాలి అంటే మనకి ఖచ్చితంగా విశ్వాసం అవసరమైనది. ఆమేన్. ఎందుకంటే ఒక్క విశ్వాసం మాత్రమే అటువంటి గొప్ప పట్టుదల మనకి ఇవ్వగలుగుతుంది. ఆమేన్. వేరే ఏది కూడా మనకి ఇవ్వలేదు. సో ఆ విశ్వాసం లేకపోతే మనం కొంచెం ప్రయాణం చేయొచ్చు, కొంతకాలం మనం పోరాడొచ్చు, కానీ ఏదో ఒక లెవెల్లో మనం డ్రాప్ అయిపోతాం. ఆమేన్. కానీ విశ్వాసం కనుక ఉంటే, ఆమేన్, సో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే
మనల్ని ఆ విధంగా పట్టుకొని చివరి వరకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. సో ప్రవక్త ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తాడు. అదేంటంటే ఒక పిల్లోడు గాలిపటం ఎగరేస్తా ఉన్నాడంట. పిల్లోడు కాదు, సో ఒక ఎవరంటే మెరుపు ద్వారా సో కరెంట్ని ఉత్పత్తి చేయొచ్చు అని ఒక వ్యక్తి కనుక్కున్నాడు. సో అతను ఏం చేశాడంటే ఒక గాలిపటం ఎగరేసి ఆ గాలిపటం చివరిలో ఒక మెటల్ని పెట్టి ఆ తోక నుంచి, ఆ గాలిపటం తోక నుంచి ఒక మెటల్ని దారం ద్వారా కిందకి ఎలాంటి ఒక బాటిల్ దాన్ని పెట్టాడు. సో పెట్టినప్పుడు ఆ గాలిపటం ఎగరేస్తున్నప్పుడు అది పైకి వెళ్ళి మేఘాల్లోకి వెళ్ళింది. సో మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత అతని యొక్క నమ్మకం ఏంటంటే మేఘాల్లో కరెంట్ అవుతాయి. ఎందుకనంటే మేఘాలు ఉరుగుతున్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు మేఘాల నుంచి మెరుపులు వస్తా ఉన్నాయి కాబట్టి, సో కాబట్టి అందులో ఖచ్చితంగా ఏదో శక్తి ఉంది. సో కాబట్టి అందులో కరెంట్ ఉంది కాబట్టి దాన్ని నేను పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో అతను ప్రయోగం చేస్తా ఉన్నాడు. సో ప్రయోగం చేస్తున్నప్పుడు అతను ఆ విధంగా పైకి పంపించిన తర్వాత అది ఎప్పుడైతే మేఘాల్లోకి వెళ్ళిందో మెరుపు వచ్చినట్లుగా అనిపించి ఆ బాటిల్లోకి ఒక శక్తి అనేది ప్రవహించినట్టుగా కనపడింది. సో కనపడినప్పుడు అతను ఏమంటాడంటే నేను దాన్ని పట్టుకున్నాను అని చెప్పి అంటాడు అతను. హల్లెలూయా. కానీ అతను దాన్ని చూడలేదు. సో దానిలో ఏముందో కూడా అతనికి తెలియదు. కానీ ఒక నమ్మకం అతను కలుగుతూ ఉంది. హల్లెలూయా. సో ఆయనకి కనపడలేదు, అది ఎక్కడుందో తెలియదు, అది ఏంటో కానీ తెలియదు. కానీ సో అది ఎప్పుడైతే ఆ గాలిపటాన్ని అతను పట్టుకుని ఉన్నాడో అతనికి అర్థమవుతుంది లోపల లోపల అక్కడ ఏదో నేను పట్టుకున్నాను, అక్కడ ఏదో నాకు దొరికిందని చెప్పి అతనికి నమ్మకం కుదిరింది. కాబట్టి ఎంతో మంది అతను డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన, అరే మేఘాల్లో కరెంట్ ఏంటో నువ్వు మాట్లాడేది, మేఘాల్లో శక్తి ఎక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎంత డిస్కరేజ్ చేసినా చివరికి అతను తన ప్రయోగాన్ని కొనసాగించి సో ఆ విధంగా చివరికి ఆ మేఘాల్లో కరెంట్ ఉందని, సో దాని ద్వారా మనం పని చేయించుకోవచ్చు అని ఆయన చివరికి కనిపెట్టాడు దాన్ని. హల్లెలూయా. సో ఆ డిస్కరేజ్మెంట్ లో అందరూ కూడా అతన్ని దిగజారుస్తున్నా సరే లేదా నీరుగారుస్తున్నా సరే అతను ముందుకే వెళ్ళగలిగాడు. దానికి కారణం ఏంటంటే అతను ఒక నమ్మకం కుదిరింది. హల్లెలూయా. సో అక్కడ ఏదో ఉంది అని చెప్పి ఒక నమ్మకం అతనికి కుదిరింది కాబట్టి అతను ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వచ్చినా సరే అతను ముందుకే వెళ్ళాడు తప్ప వెనక్కి తగ్గలేదు. అలాగే ప్రియ సోదరి సోదరా, మనకు కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు శోధనలు వస్తున్నప్పటికీ మనకి దేవుడి మీద విశ్వాసం కలిగినప్పుడు, హల్లెలూయా, సో దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి నమ్మకం మనకు ఉండబట్టే సో ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలుగా ఏదైనా భక్తి చేయగలుగుతున్నాం ఇక్కడికి వచ్చి. హల్లెలూయా. సో దేవుడు నమ్మిన దగ్గర నుంచి మనకి ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. ఇక మన పని అయిపోయిందిరా, ఇక నేను చావే శరణ్యం అన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఇంకా దేవుడు పట్టుకొని ఊగులాడుతున్నాం. హల్లెలూయా. సో దానికి కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడన్నటువంటి విశ్వాసం నడిపిస్తాం. సో అటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు అదేం చేస్తుంటే వేడని పట్టుదల మనకి ఇస్తుంది. కాబట్టి మనం దేవుడి దగ్గర నుంచి మనం వెనక్కి వెళ్లకుండా సో దేవుడితో అలా కలిసి ప్రయాణం చేసేటువంటి శక్తి మనకు అది ఇస్తూ ఉంటుంది. సో కాబట్టి దానికి ప్రాధాన్యమైనటువంటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని పట్ల విశ్వాసమైనది. సో అలాగే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం అక్కడ సిరోఫినీలర్ అంటే ఇంగ్లీష్ ఏంటంటారు తూరు సీదో ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపు. సో ఈ కనాను స్త్రీ ఏం చేస్తా ఉంది అని చెప్పంటే యాక్చువల్గా కనాను స్త్రీ అని రాశారు. ఓకే, సో ఇంకో చోట సరోఫినిషియన్ ఉమెన్ అని రాశారు. ఓకే, సో కనాను స్త్రీ ఆమె వచ్చి ఏం చేస్తా ఉంది అని అంటే తమ కుమార్తె దెయ్యం పట్టింది కాబట్టి ఆ దెయ్యం నుంచి స్వస్థత కలగాలని యేసుక్రీస్తుని ఆమె వేడుకుంటా ఉంది. సో వేడుకుంటున్నప్పుడు ఆమె ఫస్ట్ ఏమన్నదంటే దావీదు కుమారుడా అని చెప్పి అన్నది. సో అందుకని ఆయన ఆమె పట్టించుకోకుండా వెళ్తా ఉన్నాడు. ఎందుకనంటే మీరు గొడవ చేయదు కనుక. దావీదు కుమారుడా అని చెప్పి ఆమె సంబోధిస్తా ఉంది. అయితే దేవుడు ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. సో ఎందుకనంటే ఆమె అనిరోలే అన్నది. కానీ ఆమె ఏం సంబోధిస్తుంది అంటే దావీదు కుమారుడు అని సంబోధిస్తూ ఉంది. కానీ దావీదు కుమారుడు అనేటువంటి సంబోధన ఎవరు చేయగలంటే కేవలం ఇశ్రాయేలు మాత్రమే చేయగలరు, యేసు ప్రభువుని. సో కాబట్టి ఆయన ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే దాని అర్థం మనం దేవుణ్ణి కరెక్ట్ విధానంలో సంబోధించాలి. సో మనం దేవుణ్ణి సరైన విధానంలో అప్రోచ్ అవ్వాలి.
అప్పుడే దేవుడు మనకి సమాధానము ఇస్తాడు. ఆమేన్. సో ఆ తర్వాత ఆమె కేకలు వేస్తూ ఉంది. అందుకు ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించును తినక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అనేను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, చూడండి యేసు శిష్యులు ఆమెకు రికమెండ్ చేస్తున్నారు, ఈమె గొడవ చేస్తా ఉంది, ఏమని పంపించేయి అని చెప్పి అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే తిరిగి ఇశ్రాయేలు వారి దగ్గరికే కానీ పంపబడింది, అన్యుల దగ్గరికి నేను పంపబడలేదని చెప్పి ఆయన చెప్పి ఆమెకి సమాధానం కూడా ఆయన చెప్పట్లేదు. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఆమె వర్షిప్ చేసి మ్రొక్కి ఇప్పుడు ప్రభువా అని పిలుస్తున్నాను. హల్లెలూయా. సో ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రభువా అని చెప్పి సంబోధించిందో ఇప్పుడు దేవుడు ఆమెతో వ్యవహరిస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. హల్లెలూయా. సో ఇప్పుడు యేసు ఏమంటాడంటే లిటరల్ గా నువ్వు కుక్కవే అని చెప్తున్నాడు. ఆమేన్. సో ఆమె కుక్క అని చెప్పినా కూడా మీరు చూడండి ఆమె ఎంత పట్టుదల కలిగింది అని చెప్పంటే ఆమె అంటుంది, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కల్ని తింటాయి కదా, నేను అడుగుతుందా కేవలం రొట్టె ముక్కల కోసమే కదా. హల్లెలూయా. అంటే ఆమె ఏం చెప్తా ఉంది అని అంటే ఆమె యేసు ప్రభు పట్ల విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు దేవుడని, ఆయన ప్రభు అని ఆమె నమ్మింది. కాబట్టి ఆమె ఏమంటుందంటే నువ్వు నేను పంది అంటే నేను పందినే, నువ్వు కుక్క అంటే నేను కుక్కనే. ఎందుకంటే ప్రతి మనుషుని మాట అబద్ధం, నీ మాట సత్యం. హల్లెలూయా. సో నువ్వు దేవుడు కాబట్టి నువ్వు ఏది చెప్పినా సరే అది సత్యమే, నేను దాన్ని పట్టుకొని ఉంటా. కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి. ఆమేన్. సో అటువంటి విశ్వాసం చూసినప్పుడు ఇప్పుడు యేసు కూడా ఆశ్చర్యపోయాడు. ఆమేన్. సో ఆ విధంగా చూసి ఆయన ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. సో అటువంటి గొప్ప విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. సో కాబట్టి ఆమె కుమార్తె తర్వాత బాగుపడినట్టుగా మనం ఇక్కడ చూసాం. అయితే ఇదంతా ఎందువల్ల జరిగింది అంటే ఆమె పట్టు విడవకుండా దేవుని యొక్క మాట పట్ల విశ్వాసం వచ్చింది కాబట్టి, దేవుని పట్ల విశ్వాసం వచ్చింది కాబట్టి ఆమె ఆ కార్యాన్ని పొందుకోగలిగిందని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగే ఈరోజు మనం దేనికోసమైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దాన్ని పొందుకోవాలి అంటే మనం కూడా విడువని పట్టుదల కలిగి ఉండాలి. ఆమేన్. సో ఈరోజు ప్రార్థన చేసాం, కార్యం జరగలేదని చెప్పి అనగానే వెంటనే మనము విసిగిపోయి ఆమేన్. సో మనం ఏం చేస్తామంటే దేవుడు ప్రార్థన చేశానైనా సరే దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదని చెప్పి ఇక ప్రార్థన చేయడం మానేస్తాం, అడగటమో మానేస్తాం. కానీ ఈ కనాను స్త్రీ అడగటం మానలా. ఆమేన్. ఆమె కేకలేసి అడుగుతూనే ఉంది. ఆయన అన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు, ఇశ్రాయేలు దగ్గరికి కానీ నేను అన్యుల దగ్గరికి పంపబడలేదని చెప్పి అన్నాడు. అయినా సరే ఆమె అడగటం మానలేదు, ఆమె అడుగుతూనే ఉన్నది. అయినా సరే ఆయన ఏమంటాడు, ఇంకా కుక్క పిల్లలను తీసి రొట్టె పిల్లల దగ్గర తీసి కుక్కలకి ఏంటి ఎక్కువ కాదన్నప్పుడు కూడా అయినా సరే ఆమె పొట్టు వేయడం ఇంకా దేవుణ్ణి అడుగుతూనే ఉంది. సో అటువంటి కార్యాలు మనం కూడా చేసినప్పుడు మన జీవితాల్లో కూడా మనం కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. సో మనం దేనికోసం ప్రార్థన చేసినా మనం ఏం చేయాలంటే అటువంటి విడువను పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి. సో ఎప్పటి వరకు ప్రార్థన చేయాలంటే మనం ఆ కార్యాన్ని చూసేంత వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది మనం విడువక ప్రార్థన చేయాలి. ఆమేన్. అనగా ఎడతెక్క ప్రార్థన చేయాలి. సో కాబట్టి మనం మధ్యలో ఆపకూడదు ప్రార్థన. హల్లెలూయా. సో ఆపకుండా ఎడతెక్కకుండా మనము ప్రార్థన చేయాలి. సో అప్పుడు మనం ఆ కార్యాన్ని మనము చూడగలము. ఆమేన్. సో సాతాను వచ్చి ఏం చెప్తాడంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర వింటానని చెప్పాడు కదా, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశానైనా సరే నాకు జవాబు రాలేదని చెప్తాడు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టట్లేదండి. ఆమేన్. సో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సహనం లేదు, మనకి ఓర్పు లేదు మనకి. ఆమేన్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3 రోజులు ప్రార్థన చేసి ఇక జవాబు రాలేదని చెప్పంటే మనం అందరూ దాన్ని వదిలేస్తాం. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే నువ్వు ప్రార్థించినప్పుడు అవి పొంది ఉన్నావని నమ్మమని చెప్తావు. హల్లెలూయా. సో నువ్వు అది ఎంతకాలం అయితే ఆ నమ్మకం అనేది ఉంచుతావో నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. కానీ నువ్వు ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాలేదని దాని మీద నమ్మకాన్ని విడిచిపెడుతున్నాడు. ఆమేన్. సో కాబట్టి నీకు కార్యాలు జరగట్లేదు. కానీ
మనం చివరి వరకు దాని నమ్మకాన్ని కొనసాగించవలసినది. అప్పుడే దేవుడు పని చేస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకోసం దేవుడు ఎప్పుడు కూడా టైం ఫ్రేమ్ పెట్టలేదు. నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే ఈరోజు సాయంత్రం కాలం నేను నీకు సమాధానం ఇస్తానని చెప్పి అంటలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నీకు జవాబు ఇస్తాను. అంతేగాని నువ్వు ఈరోజు ప్రార్థన చేయి సాయంత్రం కల్లా జవాబు ఇస్తానని చెప్పట్లేదు ఆయన. కానీ సాతాను ఏం చెప్తాడంటే ఇన్ని సంవత్సరాల చూసి ప్రార్థన చేస్తున్నావు, సో దేవుడు అసలు ఉన్నట్లయితే నీకు సమాధానం ఇవ్వాలి కదా, ఇన్ని సంవత్సరాలకు ఎందుకు ఇవ్వలేదు నీకు అంటే దేవుడు లేడని, లేదంటే దేవుడికి నీ మీద ప్రేమ లేదని వాడు చెప్తూ ఉంటాడు. కానీ అది సత్యం కాదు. మనము విడువక పట్టుదలతోటి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనము ప్రతిఫలాన్ని పొందుతాం. హల్లెలూయా. సో ఆ విధంగా ఆమె విడువకుండా పట్టుదలతో ప్రార్థన చేసింది. ఆయనే దేవుడిని నమ్మింది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమని ఆమె నమ్మింది. కాబట్టి ఆ కుమార్తె యొక్క స్వస్థతను ఆమె పొందుకున్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరులు, మనం కూడా అటువంటి విడువని పట్టుదలను మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో ఐ లాస్ట్ మై నోట్స్. అలాగే నోహుని తీసుకుంటే నోహుకి దేవుడు దర్శనం ఇచ్చి ఆయన ఏం చెప్పాడంటే ఒక ఓడని కట్టుకోమని చెప్పాడు. ఆమేన్. సో ఓడని కట్టుకోమన్నప్పుడు ఇప్పుడు నోహు ఓడని కట్టడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత నోహుకి ఎన్నో రకాల అవమానాలు ఎదురైనవి. ఆమేన్. ఎన్నో రకాల అనుమానాలు ఎదురైనవి. ఆమేన్. సో ఓడ ఎక్కడ కట్టేటువంటి సముద్రం దగ్గర కట్టాలి కదా. సో సముద్రం ఎక్కడికి ఎందుకు వస్తుంది, అసలు పైన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, మాకు ఇప్పుడు సైంటిస్టులు రిపోర్ట్లు ఇచ్చారు, సో అక్కడ ఏమీ నీళ్లు లేవు, ఇప్పటివరకు ఇప్పుడు కూడా వర్షం పడలేదు, కాబట్టి నువ్వు ఎందుకు కడుతున్నావు ఇక్కడ అని చెప్పి చాలా మంది ఎన్నో రకాలుగా ఆయన్ని డిస్కరేజ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ నోహు విడువని పట్టుదలతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాడంటే 120 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఆమేన్. సో సామాన్య విషయం కాదు. ఆమేన్. సో నోహు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడంటే దేవుని మాట సత్యమని ప్రూవ్ చేయాలి. ఆమేన్. సో దేవుని మాట మీద నోహు నమ్మకం కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఆ నమ్మకాన్ని రుజువు చేయడానికి నోహు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవండి. అతని దగ్గర ఉన్నది కేవలం విశ్వాసం మాత్రమే. ఆమేన్. సో నాకు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది సత్యము అన్న ఒక్క మాట తప్ప. ఆమేన్. నోహుకి ఎలాంటి ఆధారం లేదు. అయినా సరే 120 సంవత్సరాలు ఎలా కొనసాగలిగాడు? ఆమేన్. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు ఆ విధంగా ఎలాంటి ఎవిడెన్స్ వాళ్ళకి చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పటికీ నోహుని ముందుకు నడిపిస్తా ఉన్నది ఏంటి? ఆమేన్. సో ఈరోజు మన ఏదైనా పని చేస్తా ఉన్నాం, చేస్తున్నప్పుడు మన ఎవరైనా వచ్చి అడిగారు, ఇది నువ్వు ఈ బిజినెస్ మొదలు పెట్టావు కదా, ఇది సక్సెస్ అవుతుందని నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పంటే మనకి వాళ్ళకి చెప్పడానికి ఎలాంటి కారణం లేదనుకోండి. ఓకే. సో 1 రోజు 2 రోజులు మనం వాళ్ళని బోకరిస్తాం. ఓకే, నాకు తెలుసులే, మనకు నమ్మకం ఉంది, నాకు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి ఏదో మాటలు చెప్తాం. ఆమేన్. కానీ అవతల వాళ్ళు ఇంకా మనం ప్రెస్ చేసే కొద్దీ కొంతకాలం మనకేమవుతుందంటే ఇది అసలు సమయం, ఇది జరుగుతుంటావా, ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంటావా అని చెప్పి మనకే అపనమ్మకం వస్తుంది. ఆమేన్. ఎందుకనంటే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైనప్పుడు మనకి మన మీద ఉన్న నమ్మకం మనము కోల్పోయి చివరికి వాళ్ళ మాట కరెక్ట్ అని చెప్పి అనుకుంటాం. ఆమేన్. కానీ నోహు విషయంలో అలా జరగట్లా. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరం 120 సంవత్సరాల్లో కూడా నోహు ఎప్పుడు కూడా దేవుని మాట మీద దేవుడు వర్షం పంపిస్తాడన్నట్టు మాటని ఆయన ఎప్పుడు కూడా అవిశ్వసించాలి. ఆమేన్. దానికి కారణం ఏంటంటే నోహు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు కాబట్టి. హల్లెలూయా. సో ఆ నమ్మకం ఏమి ఇస్తా ఉందంటే వీడని పట్టుదలని ఇస్తా ఉంది. కాబట్టి నోహు ఎల్లప్పుడూ కూడా ముందుకే వెళ్తా ఉన్నాడు తప్ప వెనక్కి రావట్లేదు. హల్లెలూయా. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనకి రుజువులు ఇవ్వకపోయినా, ఆమేన్, సో మనకి ఎలాంటి పరిణామాలు ముందుగా మనకు కనబడకపోయినా సరే మనం మాత్రం వేడని పట్టుదల కలిగి మనం ముందుకే వెళ్తా ఉంటాం. దానికి కారణం ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంటాం. ఆమేన్. సో కాబట్టి నోహు ఆ విధంగా 120 సంవత్సరాలు ఆ సువార్తను ప్రకటించగలిగాడు. సో ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళగలిగాడంటే ఆయన విశ్వాసంతో వేడని పట్టుదల కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎగతాళి చేసే వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకి, వీళ్ళందరికీ కూడా
ఆయన దడవకుండా, ఆయన వాళ్ళకి లోబడకుండా ఆయన ముందుకే వెళ్ళి చివరికి దేవుడే కరెక్ట్ అని ఆయన నిరూపించాడు. హల్లెలూయా. సో మనం కూడా ఆ విధంగానే వేడని పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. అలాగే మోషేని తీసుకుంటే, మోషేకి దేవుడు అగ్నిపొదలో కనబడి ఆయన దర్శనం ఇచ్చి నువ్వు వెళ్ళు విడిపించు అని చెప్పి అన్నాడు. సో విడిపించాల్సి వచ్చినప్పుడు ప్రియ సహోదర సహోదరులారా గమనించండి, మోషేకి ఇవ్వబడినటువంటి ఈ టాస్క్ ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో అది చాలా కష్టతరమైన పని. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు మోషేకి ఒక 10 లక్షల మంది సైన్యాన్ని పంపించట్లా. ఆమేన్. సో ఎన్నో లక్షల సైన్యం ఉన్నటువంటి ఒక దేశం మీదకి మోషే ఒక్కనే దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ ఒక్కటే పోతున్నప్పుడు జనరల్ గా ఎవరికైనా సరే ఒక అపనమ్మకం అనేది ఉంటుంది. ఆమేన్. ఒక భయం అనేది ఉంటుంది. అంత పెద్ద దేశం, అంత సైన్యం ఉంది. ఆమేన్. అంత గొప్ప రాజ్యం అది. ఆ రాజ్యం మీదకి నేను ఒక్కడికి ఏం చేయగలను అన్నటువంటి ఒక అపనమ్మకం అనేది ఎవరికైనా ఉంటది. కానీ మోషేకి లేదు. హల్లెలూయా. సో మోషే యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఖచ్చితంగా ఆ ఐగుప్తు దేశాన్ని జయిస్తాను, నేను ఖచ్చితంగా ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి నా ప్రజలను విడిపిస్తాను అనేటువంటి నమ్మకంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఎందుకు ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే, దేవుని యొక్క దర్శనం వల్ల ఆ నమ్మకం అనేది వచ్చింది. హల్లెలూయా. అయితే ఆ దర్శనాన్ని లేదంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని నెరవేర్చడంలో ఇప్పుడు మోషేకి అడుగునా సరే అడ్డు దొరుకుతూ ఉన్నాయి. ఏమన్నా సాఫీగా వెళ్తుందా ప్రయాణం? ఆమేన్. సో దేవుడే మాట్లాడినప్పటికీ, దేవుడే ఆయన ఎన్నుకుని దేవుడే ఆయన పంపించినప్పటికీ అడుగడుగునా సరే ఏం ఎదురవుతోంది? అతనికి తిరస్కారం ఎదురవుతోంది. అడుగడుగునా సరే అతనికి అబ్స్టాకిల్స్ ఎదురవుతున్నాయి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ఎల్లప్పుడూ కూడా నిరుత్సాహపడలేదు. మోషే ఎల్లప్పుడూ కూడా ఆగలేదు. ఆయన ముందుకే వెళ్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆ ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కర్ర వేస్తుంది, పాము అయింది. పాము కాగానే మోషే అనుకుని ఉండొచ్చు ఇది చాలా అద్భుతం అని చెప్పి. ఆమేన్. ఈలోపు ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా కర్రలేశారు. ఆమేన్. సో కర్రలేదని ఏమైంది? వాళ్ళు కూడా పాములేదు. అప్పుడు ఆటోమేటిక్ గా మోషేకి ఏమనిపిస్తుంది అంటే, నేను చేసింది అద్భుతం అనుకుంటే వీళ్ళకు కూడా ఆ విద్య తెలుసు కాబట్టి, అరే నేను కొంచెం పొరపాటు పడ్డట్టున్నానే. ఆమేన్. సో నేను దేశాన్ని జయించగలని చెప్పి అనుకున్నాను, విడిపించగలను అనుకున్నాను, ఇది సాధ్యమేలే కనపరచలేదే అన్నటువంటి అవిశ్వాసం రావాలి. కానీ అప్పుడు కూడా మోషేకి అవిశ్వాసము రాలేదు. నిమ్మడంగా తనుకున్నాడు అంతే. హల్లెలూయా. ఈయన కర్ర పాము అయింది, వాళ్ళ కర్ర కూడా పాము అవగానే టెన్షన్ పడలేదట మోషే. ఆమేన్. ఎందుకనంటే మోషే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. దేవుడి మాట సత్యమని ఆయన నమ్మాడు కాబట్టి అతను కదలకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఇతని పాము మిగిలినటువంటి పాములన్నింటినీ కూడా మింగేసింది. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా అడుగునా సరే వీళ్ళు ఈయన పేరు రప్పిస్తే అవతలు కూడా పేరు రప్పిస్తున్నారు, ఈయన రక్తం చేస్తే వాళ్ళు కూడా రక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే అతనికి ఎదురుగా వస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా మోషే వెనక్కి తగ్గలేదు, ముందుకే వెళ్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల విశ్వాసము అతనికి ఆ వేడని పట్టుదలని ఇస్తా ఉంది. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా కార్యాలు జరగాలంటే దేవుని యొక్క వాక్యం పట్ల మన నమ్మకం కలిగి ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యం పట్ల మనకు నమ్మకం ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండటం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని వినడం వల్ల మనకు విశ్వాసం వస్తుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందుకోసమే బైబిల్ చదవాల్సి ఉంది, వర్తమానం చదవాల్సి ఉంది. ప్రతి దినము కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనకు విశ్వాసాన్ని ఇస్తూ ఉంటాడు. ఆమేన్. అప్పుడే మనకు వేడని పట్టుదల అనేది వస్తూ ఉంటది. ఆమేన్. సో ఆ తర్వాత దావీదుని తీసుకుంటే ప్రియ సోదరి సోదరులారా, దావీదు గొల్లియాతు దగ్గరికి వెళ్ళాడు. సో గొల్లియాతు వచ్చి వాడు 30 రోజులు 40 రోజులు ఆ లోయలకు వచ్చి సవాల్ చేస్తా ఉన్నాడు. మీరు కొట్టుకోవద్దు, మేము కొట్టుకోవద్దు. ఆమె 40 రోజులు. ఓకే. సో మేము యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, రక్తపాతం చెందిన అవసరం లేదు. మా ఫిలిష్తీయుల తరపు నుంచి నేను ఒక్కడనే వస్తా, మీలో ఒక్కడిని మీరు ఎన్నుకోండి, మీ ఇద్దరం ఫైట్ చేసుకుంటాం. సో మా ఇద్దరిలో నేను చనిపోతే మా వాళ్ళు మీకు ఊడియం చేస్తారు, మీ వాడు చనిపోతే మీరు మాకు బానిసత్వం చేయాలి అని చెప్పి వాడు ఆ విధంగా సవాల్ చేస్తా ఉన్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఒకరోజు ఆ విధంగా నేను నార్మల్ గురించి సవాల్ చేస్తున్నాడంట. ఆమేన్. డాక్టర్ అంటాడు, వాడు రాంగ్ టైంలో రాంగ్ వ్యక్తి ముందు సవాల్ చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. సో ఎందుకంటే అంతకుముందు దావీదు లేడు, ఇప్పుడు దావీదు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే దావీదు వచ్చాడో
వాడు ఆ టైంలో దావీదు ముందు దావీదు చెవులు వినపడేలా సవాల్ చేసినప్పుడు ఇప్పుడు దావీదుకి ఆగట్లేదు ఇక. సో దావీదు ఏమంటాడంటే, అసలు వీడెవడండి, వీడు సున్నతి లేనివాడు, వీడు అన్నిటి కదా. సో మనం ఎవరు, సున్నతి కలిగినటువంటి ఫిలిస్తీన్లు. అంటే అర్థం ఏంటంటే సున్నతి అన్నది ఏం సూచిస్తా ఉందంటే మనం దేవుని నిబంధన కలిగినటువంటి ప్రజల ముందు చూపిస్తాం. హల్లెలూయా. చూడండి దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు, దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మూలలోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. సో సున్నతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దావీదు అంటే సున్నతి ఇచ్చింది ఎవరు, దేవుడు. హల్లెలూయా. సున్నతి అంటే అర్థం ఏంటంటే ఆ సున్నతి కలిగిన ప్రతి వాడు కూడా నా వాడు అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సున్నతి కలిగిన ప్రజలు, అనగా వీళ్ళు దేవుని సొంత జనాంగం, వీళ్ళు దేవుని సొత్తైన ప్రజలు కాబట్టి వీళ్ళకి అపజయం అనేది లేదు, వీళ్ళకి ఎదురు నిలబడేవాడు ఎవడు కూడా ఉండడు. ఎందుకంటే వీళ్ళ తరపున పోరాడేది ఎవరంటే స్వయంగా సృష్టికర్త అనేటువంటి యెహోవా పోరాడుతున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ చిన్న మాటలు ఎంత అర్థం ఉంది దావీదుకి. ఆమేన్. ఆయన ఏమంటే సున్నతి కలిగిన ఇశ్రాయేలుకి ఎదురుగా సున్నతి లేని ఫిలిస్తీయుడు చేయింది మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆయన అర్థం ఏంటంటే యెహోవా జీవము కలిగినటువంటి దేవుడు మన సైన్యాధ్యక్షుడిగా కలిగి మనం జీవిస్తున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు దేవుడికి వ్యతిరేకంగా వాడేవాడు మాట్లాడడానికి. ఆమేన్. సో దావీదు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మాట్లాడేట్టు చూడట్లా. ఆమేన్. సో గొల్లియాతు మాట్లాడుతుంది ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా అన్నట్టుగా మిగతా అనుకుంటున్నారు కానీ ఆమేన్ దావీదుకి ఎలా కనపడుతుందంటే వాడు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాం అనిపిస్తుంది. అలాగే సో అందుకోసమే ఆ దావీదు ఏమంటాడంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడగలిగాడు ఎవడు, ఆమేన్, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీడెవడు. అలాగే సో ఆ విధంగా దావీదు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే నన్ను పంపించండి, నేను యుద్ధం చేస్తాను. ఆమేన్. సో ఆ విశ్వాసం, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తా ఉంది అని చెప్పంటే ఈ సోదరి సోదరులారా దావీదుకి ఆల్రెడీ దేవుడు ట్రైనింగ్ ఇచ్చింది. దావీదుకి ఆల్రెడీ దేవుడు కొన్ని అనుభవాలు ఇచ్చిన్నాడు కాబట్టి దావీదుకి ఆల్రెడీ విశ్వాసం ఉన్నది. సో కాబట్టి ఆ విశ్వాసాన్ని పట్టుకునే ఇప్పుడు గొల్లియాతును సైతం ఎదిరిస్తాను, నేను గొల్లియాతును కూడా నేను చంపగలను అన్నటువంటి ఆ ధైర్యంతో ఆ వేడిని పట్టుదలతో ఆయన ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే దావీదుకి ఆల్రెడీ దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చిన్నాడు. ఆమేన్. అంతకుముందు సింహం వచ్చింది, సింహాన్ని చంపడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అంతకుముందు ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని కూడా చంపడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే సింహాన్ని చంపగలిగేటువంటి శక్తి దావీదుకి లేదు, ఎలుగుబంటిని చంపగలిగే శక్తి దావీదుకి లేదు స్వతహాగా. కానీ చంపగలిగాడంటే దానికి కారణం కేవలం దేవుని సహాయం అని దావీదుకి అర్థమైంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ ఫిలిస్తీయుడు కూడా ఆ విధంగానే చనిపోతాడు నా చేతిలో, ఎందుకంటే అటన్నిటిని కూడా చంపడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఫిలిస్తీయుడు కూడా చంపడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకనంటే ఈ ఫిలిస్తీయుడు దేవుడికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిస్తీయుడు నేను చంపగలను అని చెప్పి దావీదు వేడని పట్టుదలతోటి విశ్వాసంతో ఆయన ముందుకెళ్ళగలుగుతున్నాడు. అతని యొక్క ఎత్తును చూడట్లా. ఆమేన్. అతనికి యుద్ధ నైపుణ్యాన్ని దావీదు చూడట్లేదు, కేవలం ముందుకెళ్ళిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. సో దేవుని యొక్క వాగ్దానం మీద దావీదుకి విశ్వాసం ఉంది కాబట్టి అటువంటి వేడని పట్టుదలతోటి గొల్లియాతును సైతం అతను ఎంత ఎత్తున సరే, ఎంత యుద్ధవీరుడైనా సరే అతను చంపడానికి దావీదు వెరవకుండా, ఎలాంటి జంకు లేకుండా ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాడంటే దానికి కారణం దేవుడు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం అన్నది, దేవుడు ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ అయి ఉన్నది. ఆమేన్. అలాగే ఈ సోదరుల ప్రవక్త అంటున్నాడు మనకు కూడా దేవుడు ముందుగా ట్రైనింగ్ ఇస్తాడంట. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్ని ట్రయల్స్, అంటే ఒక శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు జయించడానికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. సో ఆ కార్యాలను బేస్ చేసుకుని మన జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుడు మనకి సూచిస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో భక్తి స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో కొన్ని మనకు శోధనలు వస్తాయి, కొన్ని అవాంతరాలు వస్తాయి, వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు మనం. ఆమేన్. సో తప్పించినప్పుడు మనం వాటిని ఆధారం చేసుకొని ఇంకా పెద్ద వచ్చినప్పుడు ఆమేన్ మనకు ఆ అనుభవం అనేది దేవుడు ఉపయోగపడేలా చేస్తాడు. హల్లెలూయా. అందుకోసమే దావీదుకి ఆ చిన్న అనుభవాన్ని ఇచ్చి ఇప్పుడు తీసుకొచ్చి ఒక పెద్ద గొల్లియాతుని పెట్టాడు అక్కడ. ఆమేన్. సో పెట్టినప్పుడు ఆ దావీదుకి అక్కడ విశ్వాసం ఉంది, చంపగలిగిన నమ్మకం అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు దావీదు జడవకుండా ముందుకి వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగే ఈ సోదరి సోదరులారా దేవుడు మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. మనం రక్షించబడిన మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైన పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఆమేన్. అంటే దాని అర్థం కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ విడిపించిన అనుభవం అనుకున్నది కాబట్టి. ఆమేన్. ఇక ఎలాంటి సమస్య వచ్చినా
మనల్ని దేవుడు విడిపించగలిగినటువంటి నమ్మకాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏదైనా సరే శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా విశ్వాసం ఏం చేస్తుందంటే మనకి వీడని పట్టుదలను మనకి ఇస్తా ఉంటది. కాబట్టి మనము జయించగలుగుతాము. ఆమేన్. ఆ తర్వాత విధవరాలు, ఓకే, సో ఆమె ఏం చేస్తా ఉందంటే పట్టు విడవకుండా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కేసు ఒకసారి చూడయ్యా, సో నాకు న్యాయం తీర్చా అని చెప్పి ఆ అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి ఆమె వేడుకుంటున్నప్పుడు పదే వెళ్తా ఉంది ఆమె. సో పదే వెళ్తున్నప్పుడు చివరికి అతనికి విసుగుబుట్టి, అసలు అన్ని పక్కన పెట్టండి, ప్రతి కేసు కూడా పక్కన పెట్టండి, అర్జెంటుగా ఏం కేసు నేను చూడాలి, ఎందుకంటే ఏం 14 రోజు నన్ను విసిగిస్తా ఉంది కాబట్టి ఏమైనా ముందు బయటికి పంపిస్తే తప్ప నాకు ప్రశాంతత ఉండదని చెప్పి ఆయనకు అనిపించి ఇప్పుడు ఆమె కేసుని ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరా, మనం కూడా విడువక పట్టుదలతోటి మనం ప్రార్థన చేసినప్పుడు ఆమేన్, దేవుడు ఎమర్జెన్సీ కేసులో మనకి సహాయం చేసే దేవుడే అన్నాడు. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆ విధంగా ఆమేన్ అన్ని కేసులు పక్క పెట్టండి, ఎందుకంటే ఏమా విడవకుండా పట్టుదలతోటి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఏమక నేను ముందుగా న్యాయం తీర్చాలని చెప్పి అనుకున్నప్పుడు ఆమేన్, మరి మన దేవుడు ఎవరంటే న్యాయవంతుడైనటువంటి న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కాదు, ఆయన న్యాయవంతుడు, మంచివాడైనటువంటి న్యాయాధిపతి. మరి అటువంటి ఆయన మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, మనం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు మన మొర ఆలకించడు ఆయన. ఆమేన్. ఖచ్చితంగా ఆలకిస్తాడు. సో మనం చేయవలసింది ఏంటంటే మనం విడవకుండా విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. సో మనకి త్రాగుడు అలవాటు ఉందా, మనం ప్రార్థన చేయాలి. ఓకే, విశ్వాసంతో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఇంకేదైనా సరే మన ఇంట్లో సమస్య ఉందా, దానికోసం కూడా మనం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మొర ఆలకించి సమాధానించే దేవుడు అయినాడు. ఆమేన్. ఆపత్కాలంలో నాకు మొర పెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలాగే ఆయన ఆపత్కాలం ముందు నమ్ముకొనదగిన సహాయం. ఆమేన్. సో దేవుడు వాక్యం ఇంకా ఏం చెప్తా ఉందంటే, ఆయనంట ఆపత్కాలం మందు అనగా తగిన సమయంలో, ఆమేన్, ఆపత్కాలం మందు అంటే తగిన సమయంలో సహాయం చేసేటువంటి తక్షణ సహాయకుడు అంట. హల్లెలూయా. ఆ రెఫరెన్స్ నాకు గుర్తులేదు. ఓకే, దానిలో ఎగ్జాక్ట్ గా వర్డింగ్ ఏంటి అంటే ఆపత్కాలంలో తక్షణ సహాయకుడు. ఆమేన్. వెంటనే. సో నీకు మామూలుగా ఎమర్జెన్సీ లేకపోతే దేవుడు కొంచెం ఆలస్యం చేసినట్టుగా నీకు అనిపిస్తుంది, కానీ ఏదైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే హల్లెలూయా తక్షణ సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం చేయవలసింది దేవునిలో విశ్వాసం కలిగి మనం వీడియోని పట్టుతో ప్రార్థన చేసినప్పుడు మనకున్న ఏ పరిస్థితినైనా సరే మార్చగలడానికి దేవుడు సమర్థుడే అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఆ విధంగా దేవుడు మనకి వీడని పట్టుదలను ఇస్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు ముందుగా మనకి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని ఎడల విశ్వాసము మనకేం తీసుకొస్తుందంటే వీడని పట్టుదలను తీసుకొస్తుంది. ఆ వీడని పట్టుదల ఎప్పుడైతే మనకు వస్తుందో ఖచ్చితంగా ఇక్కడ కార్యమో జరగాల్సిందే, జరగకుండా ఉండడానికి ఆస్కారమో లేదు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఖచ్చితంగా పట్టు విడకుండా గనక ఆ విశ్వాసంతో నమ్మకంతో మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి మనకి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనందరం కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కోసం కూడా విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన అన్నాడు, మీరు ప్రార్థించండి, నేను మీకు సమాధానం ఇస్తాను. ఇంకా ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు వినకుండా ఉండటానికి నా చెవులే మందంగా లేవు. ఆమేన్. అలాగే మీకు అవసరమైనప్పుడు ఆమేన్ మీకు సహాయం చేయకుండా ఉండటానికి నా చేతులు కొరచగా లేవు. ఆమేన్. పొట్టి చేతులు కాదు నావి. ఆమేన్. సో మీకు ఎంత దిగులో ఉన్నా సరే, ఆమేన్, మీరు ఎంత లోతులో ఉన్నా సరే, మీరు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నా సరే అక్కడికి వచ్చి మీకు సహాయం చేయగలిగినటువంటి చేతులు నాకు ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి అటువంటి వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం వాటి మీద నమ్మకంతో ఉన్నప్పుడు మనకి వీడని పట్టుదల వస్తుంది. ఆమేన్. సో దేవుడు వచ్చి రంగం మీదకి వచ్చి మనకు సహాయం చేసేంత వరకు కూడా మనం మోకాళ్ళ మీద నుంచి లేవకుండా మనం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి వచ్చాడు. ఆమేన్. సో యాకోబు ఆ ఎబ్బెకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని జీవనమరణ సమస్య అది. ఆమేన్. ముందుకు పోతే అన్న, వెనకపోతేనేమో మామ.
ఆమేన్. సో అటువంటి సమయంలో ఖచ్చితంగా వేడని పట్టుదలతోటి యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి దేవుడు రంగం మీదకి వచ్చాడు. ఆమేన్. సో దేవుడు ఎటువంటి సమయంలో రంగం మీదకి వస్తాడంటే, ఆయన నువ్వు ఎప్పుడైతే విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేస్తాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే మనం దేవుని యెడల విశ్వాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి బయటపడేసే దేవుడు మన దేవుడే అన్నాడు. ఆమేన్. కాబట్టి మనము అటువంటి వీడని పట్టుదల కలిగిందాం, దేవుని యెడల విశ్వాసం కలిగిందాం. ఆ విధంగా ఈ కొత్త సంవత్సరం దేవుడితో పాటు మనం ముందుకి వెళదాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక, దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించను గాక. ఆమేన్. ఈ సమయంలో సామ్యులు గారికి సంబంధించి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 ప్రభువా. ఆయన ఈ సమయంలో ప్రభువా, ఆయన నీ దాసును మరుగు చేసుకొని మాతో మాట్లాడే దేవుడు ప్రభువా. వేరని పట్టుదలని మాతో మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి, ఆయన ఒక వ్యక్తి నా తండ్రి, ఓ ఆ యొక్క మేఘాల్లో కరెంట్ ఉందని ఆయన కనుగొనాలని నా తండ్రి ఎంతో ప్రయాసపడుతూ ఉండగా నా తండ్రి అనేక మంది ఎగతాలు చేసినప్పటికీ కూడా ప్రభువా ఆ పైతాన్ని ఆపలేదు కానీ నా తండ్రి అందులో కరెంట్ ఉందని దాన్ని రుజువు చేశాడు ప్రభువా. అందులో బట్టి నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అలాగే నాయన కానా స్త్రీ నా తండ్రి వాదంతో ఉన్నప్పుడు నా ప్రభువా, దావీదు కుమారుడా కరుణించమన్నప్పుడు నా తండ్రి ఆగలేదు నా తండ్రి ప్రభువా, నన్ను